హనుమత్ వ్రతం గీతా జయంతి వస్తుందన్నమాట. అంటే భగవద్గీత పుట్టినటువంటి రోజు అనమాట. భగవద్గీత 18 అధ్యాయాలు, అలాగే 701 శ్లోకాలతో ఇక్కడ పారాయణ చేస్తూ మళ్ళీ హోమం కార్యక్రమం ఉంటుంది. డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజు. అలాగే డిసెంబర్ 2వ తారీఖు హనుమత్ వ్రతం ఉంటుంది. హనుమత్ వ్రతం అంటే పాండవుల చేత పరాశర మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాల్లో చెప్పినటువంటి అద్భుతమైన శక్తితో కూడినటువంటి ఈ హనుమత్ వ్రతం పూర్వం పాండవులు చేశారు, అనేక మంది రాజులు ఈ వ్రతాన్ని చేశారు అని మనకి ఆ పరాశర చరిత్రలో చెప్పబడింది. దానికి తోరణం 13 ముళ్ళు. ఇప్పుడు మన రక్ష కట్టుకుంటాం కదా, దాన్ని త్రయోదశి గ్రంథి అంటారు. త్రయోదశి గ్రంథి అంటే 13 గ్రంథులు కలిగినటువంటి ముడుల్ని ధరించుపజేసి స్వామివారికి విశేషమైనటువంటి 1,00,000 నాగవల్లి దళాలు సమర్పించి, నేతి అప్పాలు సమర్పించి ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ సర్వకార్యాలు జయమవుతాయని ధర్మగ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ 2 రోజులు రాబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుగానే మీ గోత్రనామాలు రాసుకొని ఆ కార్యక్రమాన్ని 2 రోజులు ఇక్కడ ఉండేట్టుగా తయారు చేసుకోండి.